నమస్తే. నేను విజయ్. ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోను, ముఖ్యంగా సినిమాల్లో కూడా అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోతుంది. అలాగే పాటల్లో, సాంగ్స్‌లో కొన్ని స్టెప్పులు గూడా చాలా వల్గారిటీగా ఉంటున్నాయి. కొన్ని లిరిక్స్ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. వీటి గురించి మాట్లాడదాం. దీన్ని ఎలా అడ్డుకోవచ్చు? సెన్సార్ బోర్డ్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనికి కూడా ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఇలాంటివి చూపించొచ్చా? వీటి వల్ల పిల్లలకి ఎలాంటి నష్టం జరుగుతుంది? జనరేషన్‌కి వచ్చేటువంటి ఇబ్బందులేంటి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, ఇలాంటి కంటెంట్ చూస్తే రీసెంట్‌గా ఎక్కువైపోతుంది. ఏ సర్టిఫికేట్ ఉంటే చాలు ఏదైనా పెట్టేయొచ్చు అన్న విధంగా సాంగ్స్‌లో కొన్ని స్టెప్స్ ఈ మధ్య చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. లిరిక్స్ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని అడ్డుకోవాలంటే ఎలా? ఫస్ట్ అందరికి నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్, వైలెన్స్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్, ద ఉమెన్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఇప్పుడు ఏ సర్టిఫికెట్లు ఉన్న సినిమాలు ఏవైతే ఉంటాయో అవి జనరల్గా అయితే థియేటర్లో అబోవ్ 18 ఇయర్స్ ఉన్న వ్యక్తులు చూడాలి. అలో చేయకూడదు. ఓకే, బిలో అయితే అక్కడ అక్కడ కంపల్సరీ వాళ్ళ ఐడి కార్డు చూపించిన తర్వాతనో లేకపోతే ఏజ్ ప్రూఫ్ చూపించిన తర్వాత లోపలికి పంపాలి. అది మనకు ఫారిన్ కంట్రీస్లో అది ఖచ్చితంగా అమలవుతుంది. అక్కడ అక్కడ ఏంటంటే అక్కడ నాకు తెలిసి సినిమాకు 3 రకాల సర్టిఫికెట్లు ఉంటాయి. ఏ సర్టిఫికెటు, యూ సర్టిఫికెటు, యూఏ సర్టిఫికెట్. ఓకే, ఏ సర్టిఫికెటు మరి అబోవ్ 18 ఇయర్స్, యూఏ అంటే 12 ఇయర్స్ అబోవ్. ఓకే, ఇక యూ సర్టిఫికేట్, ఓన్లీ యూ సర్టిఫికేట్ అంటే క్లీన్ సర్టిఫికేట్, ఎవరైనా చూడొచ్చు అన్నట్టు ఉంటుంది జనరల్గా. ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా అయితే ఫారిన్లో కంపల్సరీ ప్రతి ఒక్కటి 100% పాటిస్తారు. ఇండియాకి వచ్చారికి ఏంటంటే ఈ మధ్య కాలంలో కొద్దిగా అవేర్నెస్ పెరిగింది. ఒక 10 ఇయర్స్ క్రితం లేదు. అప్పుడు ఏ సర్టిఫికేట్ అయినా అంటే, ఏ సర్టిఫికేట్ అంటే దాని అర్థం బూత్ సినిమాలనేం కాదు, వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు కూడా ఏ సర్టిఫికేట్ కిందనే పరిగణించబడుతుంది. సో కొన్ని ఇప్పుడు స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమా హీరోలకు ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఒక 10 ఇయర్స్ క్రితం పోతుండే, అంటే పిల్లల్ని ఎత్తుకొని పోతుండే, ఫ్యామిలీతో సినిమా కదా అని అందరూ ఫీల్ అవుతుండే. కానీ అది పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళ మెంటల్ హెల్త్ మీద అనేది చాలా మందికి అవగాహనలోకి ఎత్తుకోబోతుండే. ఈ మధ్య కాలంలో మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా ప్రశ్నించడం అనేది ఎక్కువైపోయింది కాబట్టి కొద్దిగా ఆగుతున్నాం. ఓకే, ఏ సర్టిఫికేట్ సినిమాలకు కొద్దిగా పిల్లలు తీసుకుపోవడం అనేది ఆపుతున్నారు కాబట్టి అయిపోయింది. రెండోది ఉమెన్స్కి సంబంధించి ఏదైతే అశ్లీలత కానీ అసభ్యం కానీ ఉన్నదానికి ఏంటంటే, ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, మనకు భారతదేశంలో ఒక చట్టం ఉంది, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986. ఓకే, అసలు ఈ చట్టం ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఏంటంటే, ఉమెన్ని అసభ్యంకరంగా చిత్రీకరిస్తే ఏ సందర్భంలోనైనా, ఈవెన్ పేపర్ మీదైనా సరే, మనం పేపర్ యాడ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని అసభ్యంగా భంగిమలు కానీ, వాళ్ళ ఇతర ప్రైవేట్ పార్ట్స్ చూపెట్టే విధానం కానీ, మనం అన్నట్టు ఇప్పుడు ఈ లెగ్స్ కానీ, లేదా థైస్ కానీ, లేకపోతే ఇంకా ఇతర భాగాలు వాళ్ళని అసభ్యంకరమైన రెచ్చగొట్టే విధంగా కానీ వాళ్ళని కనుక చిత్రీకరిస్తే ఏ వ్యక్తి అయినా సరే పోయి కేసు వేసుకోవచ్చు. ఎనీ వ్యక్తి అది వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసినా కూడా వాళ్ళ సమ్మతితో చేసినా కూడా అంటే ఎవరైనా సమ్మతి ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తావా ఏంటి? ఇది బాగానే ఉంది అంటే నీకు సమాజం లేదా, దానిపైన నీకు పరిమితులు లేవా? అంటే నా ఇష్టం నేను చేస్తా అని చెప్పి చేయనీకి లేదు కదా. రాజ్యాంగం ఎన్ని హక్కులు అయితే ప్రసాదించిందో ఆ హక్కులకు పరిమితులు కూడా ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు కదా. అది కూడా అంతే, కొన్ని పరిధులు ఉంటాయి. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఫిలిమ్స్ కానీ, వీడియోస్ కానీ, సీరియల్స్ కానీ, పేపర్ యాడ్ కానీ, ఫోటోషూట్ కానీ, దేనికైనా సరే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి ఆ యాక్ట్ ప్రకారం. ఏదన్నా అసభ్యంకరంగా ఉంది, ఉమెన్ని అసభ్యంకరంగా చిత్రీకరించారు, దాంట్లో అశ్లీలత ఉంది అంటే ఎనీ పర్సన్ గో అండ్ గివ్ ఏ కంప్లైంట్. మరి ఇన్ని సినిమాలు వస్తున్నాయి, మరి అదే చెప్తున్నా, మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఎన్ని చట్టాలు ఉన్నాయి, వాటిని ఎక్కడ మనం తెలుసుకోవాలా, ఎట్లా యూజ్ చేసుకోవాలా, దానికి ఏ మెకానిజం ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ చట్టం కింద నేను ఇప్పటివరకు ఒక కేసు కూడా చూడలే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ యాక్ట్ అదే చెప్తున్నది, ఈ యాక్ట్ అనేది అసలు చాలా మంది జర్నలిస్టులో తెలియదు, చాలా మంది అడ్వకేట్లో తెలియదు, అసలు చాలా మంది తెలియదు, అడ్వకేట్స్ కూడా తెలియదు, చాలా మంది తెలియదు. ఒక ఉమెన్ని చిత్రీకరిస్తే, అసభ్యంకరంగా చిత్రీకరిస్తే, అది ఎనీ ఫార్మాట్లో చిత్రీకరిస్తే ఇంకొకసారి పర్సన్ వెళ్ళి కోర్టులో కేసు పెట్టచ్చు. ఇంకొకసారి ఆ చట్టం, ఆ యాక్ట్, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986. ఓకే, 86లోనే వచ్చింది ఇది. 86లో వచ్చిన చట్టం అదే చెప్తున్నాను మీకు, ఇప్పుడు రాలే. 86లో చట్టాన్ని చేశారు, 87 నుంచి దేశంలో అమలుంది. ఈ దేశంలో అమలుంది 87 నుంచి.
ఎక్కడ కూడా ఇట్లాంటి ఒక చట్టం ఉంది. ఒక ఉమెన్‌ని ఇట్లా ఇష్టం ఉన్నట్టు చిత్రీకరించడానికి లేదు అనేది ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాసి ఉంది. అది సినిమాలైనా, దాన్ని సీరియల్స్ ఏదైనా అయినా, సార్ షార్ట్ ఫిల్మ్స్ అయినా, ఎనీథింగ్ గో టు ద పబ్లిక్. సోషల్ మీడియాలో అయినా. పబ్లిక్‌కెళ్ళేది ఏదైనా సరే ఇది అసభ్యంకరంగా ఉంది. ఉమెన్‌ని ఇట్లా చిత్రీకరించారు అని చెప్తే ఖతం. వాళ్ళ మీద మనం కేస్ పెట్టే అధికారం ఉంటది. మనం పొద్దుగాల లేస్తే సినిమాలలో గాని, లేకపోతే సోషల్ మీడియాలో గాని ఇష్టం ఉన్నట్టు ఒక ఉమెన్‌ని మీరు మీరు చిత్రీకరిస్తున్నారు గదా! అవును. అసభ్యకరంగా వాళ్ళకి నచ్చినా, నచ్చకున్నా సార్ ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ మీరు ఇంతకుముందు క్వెషన్ అడిగారు. ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడిగారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేసినా కూడానా అని అడిగారు. అవును. ఓకే. ఇప్పుడు సినిమా హీరోయిన్స్, యాక్టర్స్ అంతా కూడా వాళ్ళకేమి అది చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటది సార్ అది. వాళ్ళకు ఎవరన్నా ఏదన్నా అమ్మాయి ఈ దేశంలో అసభ్యంకరంగా నటించాలని ఉంటదా ఎవరికన్నా? పర్సనల్‌గా తీసుకుంటే ఉంటదా సార్? ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఏంది అంటే సినిమాలో వాళ్ళ వృత్తి కాబట్టి, డైరెక్టర్ చెప్పింది చేయాలి కాబట్టి, ఆ క్యారెక్టరేషన్ డిమాండ్ ఉందని వీళ్ళు కన్విన్స్ చేస్తారు కాబట్టి చేస్తారు ఇప్పుడు. ఇప్పుడు మీకు 'అదిదా సర్ప్రైజ్' అనే సాంగ్ ఉంది. హ్మ్. అది ఎంత గలీజ్‌గుందది. అవును. ఎంత గలీజ్‌గుంది సార్ అది. రీసెంట్‌గా వస్తున్న చాలా చాలా అన్నీ చాలా చాలా. బాలకృష్ణ సాంగ్ గావచ్చు, ఆ 'దబిడి దిబిడి' సాంగ్ గావచ్చు, 'అదిదాస్' సాంగ్ గావచ్చు. అట్లా చానా ఆ చిత్రీకరణ అనేది చాలా వల్గారిటీ ఉంది. ఆ స్టెప్స్ కూడా కొంచెం అదే చెప్తున్నా గదా! ఇప్పుడు ఒక క్రియేటివిటీ స్టెప్స్ మీరు క్రియేట్ చేయొచ్చు గదా! మరీ అంత అశ్లీలతని జనాల మధ్యలోకి దాన్ని తోలటం ఎందుకు? పాటలు కూడా రాయడంలో కూడా సమాజంలో ఉన్న అదంతా తీసుకొచ్చి నార్మలైజ్ చేసేస్తున్నారు. ఇది అశ్లీలత గాదు అనేది ఎటువంటి బూతైనా, ఎటువంటి చర్య అయినా దాన్ని నార్మలైజ్ చేసి ఇది జీవితంలో ఒక భాగమే యెస్. అనేలాగా మన మీద రుద్దబడుతున్నది. ఇక ఓటీటీలో అయితే రుద్దబడుతున్నది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఇగ లేదు. ఓటీటీలో అయితే ఇగ మీరు డైలాగ్స్ గాని, పచ్చిబూతులే ఇగ ఇంకా. రెచ్చిపోవడం గాని, ఇగ దానికి ఓటీటీకి మనకు సెన్సార్స్ లేదు కాబట్టి ఇగ అదొక ప్రాబ్లమ్ వచ్చింది. కానీ ఓకే. పిల్లలు కూడా చూస్తున్నారు కదా సార్. దట్స్ వాట్ ఐయామ్ టెల్లింగ్. అదే చెప్తున్నా మీ అందరికీ. హ్మ్. ఫస్ట్ మీరు చట్టాల మీద అవగాహన పెంచుకోగలిగితే ఇవన్నీ ఆపగలగొచ్చు అంటున్నా. ఇన్ని ఇన్ని కోట్ల జనాభాలో ఒక్కళ్ళెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వలేరా? అది మీ బాధ్యత కాదా? కానీ మీరు చెప్పినట్టు సార్ ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అంటే 18 సంవత్సరాలు దాటిన పిల్లలే చూడాలి. అందులో అశ్లీలత కావచ్చు, క్రైమ్ కావచ్చు, ఎనీ రిలేటెడ్ ఇష్యూ అక్కడ ఉంటుంది కాబట్టి, ఆ సీన్స్ ఉంటాయి కాబట్టి, ఆ పాటలో ఏదైనా సరే. నిజంగా అది ఫాలో అవుతున్నారా? ఎక్కడ థియేటర్స్ గానీ, స్టాఫ్ ఫాలో గానీ అవుతున్నారా అంటే ఇంక మన దగ్గర మెకానిజం రాలేదు. ఇప్పుడు ఏదన్నా ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలు అశ్లీలత అనలేము. మనకు ఇది క్రైమ్ వయలెన్స్ సీన్స్, ఉన్న, క్రైమ్ ఉన్న వయలెన్స్. సినిమాలు ఊర్లలో హ్మ్. చూస్తారు ఇప్పటికి. పిల్లల్నేసుకొని ఎళ్ళిపోతారు. సంకన పెట్టుకొని సిటీస్‌లో ఎళ్ళిపోతారు. కూడా అలో చేస్తున్నారు కదా! వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలవదు గదా! హ్మ్. ఇప్పుడు ఏదో స్టార్ హీరో సినిమా అంటారు. ఎవరికి మెకానిజం లేదు గదా! సౌండ్ మీద మెకానిజం లేదు. అట్లంటే మరి సౌండ్‌లో నీకు ఎంత డెసిబెల్స్ పెట్టాలనే రూల్ అవును. ఉంది మరి. దాంట్లో అవును. మెకానిజం లేదు. చెవులు ఆ థియేటర్‌లో కూర్చొని చెవులు చిల్లులు పడుతుంటాయి. హ్మ్. పెద్ద పెద్ద హీరోలకైతే చిల్లులు పడుతుంటాయి. కొన్ని సినిమాలకు సంబంధించి కూడా ఆ ఆ! సౌండ్ బాక్సులు కూడా పగిలిపోయినాయి. పలిగిపోయిన సందర్భాలున్నాయి. అంటే హ్మ్. చూడండి ఒకసారి అది మనిషి చెవి పలిగిపోతే ఏమైతాడు మనిషి? అంతే కదా సార్. దట్స్ వాట్ ఐయామ్ టెల్లింగ్. చట్టాల మీద మీరు అవగాహన పెంచుకోగలిగితే ఆ! మీరు అవగాహన పెంచుకొని మీరు ఎవరో ఒకరు పోరాడగలిగితే మంచి సమాజాన్ని నిర్మించొచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. కానీ వీటి మీద పూర్తిగా అవగాహన ఎవరికీ లేదు. సో ఇలాంటి వాటి మీద అవగాహన తెచ్చుకొని పోరాడితే కొంతవరకైనా కూడా ఇలాంటి సీన్స్‌ని, సాంగ్స్‌ని, స్టెప్స్‌ని ముఖ్యంగా వల్గారిటీ ఉన్నటువంటి డైలాగ్స్‌ని, పాటలను కూడా కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నారు. సో కాబట్టి అందరూ కూడా ఇలాంటి చట్టాల మీద పోరాడాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవాలంటారా? లేదా? కామెంట్ చేయండి.